సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఈరోజు ఈ సాయి మాటలు కేవలం నీకోసం మాత్రమే. వెంటనే వినుతాయి. చూడమ్మా, నువ్వు నాపై నమ్మకంతో నా మాటలు విని నీ పని నువ్వు చేసుకుంటున్నా కానీ నిన్ను బాధ పెట్టేవారున్నారు కదా. కానీ అలాంటి వారిని పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అందరూ నిన్ను గుర్తించేలా చేసుకో. ఒక్క విషయం గుర్తించుకో బిడ్డ, నిన్ను ఏడిపించే వారికి, బాధ పెట్టేవారికి, నిన్ను కిందికి లాగేయాలని చూసేవారికి నీ గెలుపుతో సమాధానమివ్వాలి. నీ గెలుపే నువ్వు వారికి వేసే అతిపెద్ద శిక్ష అవుతుందని గుర్తించుకో. కాబట్టి నువ్వు ఏ పనైతే చేయాలి అని అనుకుంటున్నావో ఆ పనిపైనే శ్రద్ధ పెట్టమ్మా. అప్పుడే విజయం నీకు సొంతం అవుతుంది. నువ్వు చేసే పనిలో అడ్డంకులు, చిక్కులు వస్తున్నాయంటే దాని అర్థమేంటో తెలుసా? ఆటలో గెలిచే వారికే అడ్డంకులు, సమస్యలు వస్తాయి. ఇవన్నీ దాటుకొని ముందుకు వెళితే విజయం నీ సొంతమవుతుంది తల్లి. అసలు నీ శక్తి ఏంటో నీకు తెలియటం లేదు. నువ్వు విజయం సాధించాక నువ్వేంటో నీకే తెలుస్తుంది బిడ్డ. అప్పుడు ఆ క్షణం నీ విజయాన్ని చూసి అందరూ తించుకుంటారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకు బిడ్డ. ఆ ఆత్మవిశ్వాసాన్ని నీ మనసులో నిలుపుకుంటే నువ్వు ఏం చేయాలో నీకే అర్థమవుతుంది. నీ ధైర్యాన్ని విడువకు. గెలవాలి, గెలుస్తాను అనే నమ్మకంతో పోరాడు. తప్పకుండా గెలుపు నీ సొంతం అవుతుంది. నువ్వు కోరుకున్నది, ఆశపడింది తప్పకుండా నిన్ను చేరుతుందమ్మా. నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను తల్లి. నువ్వు తలపెట్టే ప్రతి పనిలో నీకు విజయం వచ్చేలా చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నా ఈ మాటలు అన్నీ విన్నాక నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా బిడ్డ. బాబా, ఇవన్నీ మీరే ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిపించవచ్చు కదా. నాకెందుకు తండ్రి ఇన్ని కష్టాలు అని అనుకుంటూ ఉన్నావు కదా. చూడు బిడ్డ, ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను. నా ఆశీర్వాదాన్ని కూడా నీకు అందిస్తాను. నువ్వు అస్సలు భయపడకు. కానీ కొన్ని సందర్భాలలో నువ్వు నన్ను అస్సలు గుర్తించవు. అది నీ తప్పేం కాదులే. నీ చిన్న సమస్యలు పెద్దవిగా కనిపించటం వలన నువ్వు నన్ను గుర్తించటం లేదు. అయినా కానీ నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటూ నిన్ను ఆశీర్వదిస్తూ నీకు సాయం చేస్తూనే ఉంటానమ్మా. నీకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడుకుంటూనే ఉంటాను బిడ్డ. ఇక ధైర్యంగా ఉండు. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు. విజయం వచ్చేలా నేను చేస్తాను. నేను నీకు ఎన్నో అవకాశాలు పంపుతాను తల్లి. వాటిని ఉపయోగించుకో. నీకు అంతా శుభం జరుగుతుంది. ఇక ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టుకోకు. నీ ఆనందం, నీ ఆరోగ్యం ఎప్పుడూ నీ చేతిలోనే ఉంటాయమ్మా. ఇవి రెండూ ఉంటే నీ జీవితమే ఆనందమయమవుతుంది.
కాబట్టి నీ మనసుని అదుపులో ఉంచుకో. నీ కష్టాలను నేను తరిమేస్తాను. కష్టం వస్తే కృంగిపోకు బిడ్డా. అలాగే ఆనందం వస్తే పొంగిపోకు. అన్నింటినీ కూడా అదుపులో ఉంచుకో తల్లి. ఏది వచ్చినా నువ్వుగానే ఉండు. మంచిగానే ఉండు. నీకు అంతా శుభం జరిపిస్తాను. నీ తండ్రి మాటలు మనసులో ఉంచుకుని జాగ్రత్తగా మసులుకో అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారు మీకందరికీ కూడా ఒక సమాధానం అయితే ఇచ్చారండి. ప్రతి ఒక్కరికి, మనందరికీ కూడా. అది ఏం సమాధానం అంటే, మరి బాబాగారు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు, ఆయన మనతోనే ఉన్నప్పుడు మనకి ఇన్ని కష్టాలు ఎందుకు అని ప్రతి ఒక్కరికి కూడా ఒక సందేహం ఉంటుంది. దానికి ఈరోజు సందేశంలో బాబాగారు సమాధానం చెప్తూ ఉన్నారు. ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. మన పాపకర్మలను మనం అనుభవించే తీరాలి. వాటి తీవ్రత తగ్గించే ఆ బాధ్యతను మాత్రం బాబాగారు తీసుకుంటారండి. మనం ఎటువంటి పాపాలు చేశామో తెలుసో తెలియకో ఎన్నో చేసుంటాం. వాటన్నింటి నుంచి కూడా అంత తీవ్రత మన మీద పడకుండా మనం భరించే విధంగా కొన్ని పాపకర్మల యొక్క ఫలితాలను మనకిచ్చి, కొన్ని కష్టాలను మనకు ఏర్పరిచి, వాటి నుంచి బయటపడగానే మనం కోరుకున్నటువంటి ఒక మంచి జీవితాన్ని బాబాగారు మనకు అందిస్తారు. అంతేకాని బాబాగారు మన వెంటే నడుస్తూ ఉన్నారని చెప్పేసి మనకి ఏ కష్టాలు లేకుండా మనం నడిచే చోటంతా కూడా పూల దారేసేసి మనల్ని నడవమని చెప్పరండి. ఏ తల్లిదండ్రులు కూడా చెప్పరు. ఎటువంటి కష్టం వచ్చినా సరే మనం కృంగిపోకుండా నిలబడాలి. ఎందుకంటే బాబాగారు ఆ కష్టాల నుంచి బయటపడేయడానికి తప్పకుండా ఒక మార్గాన్ని మనకు చూపుతారనేటువంటి నమ్మకం ఉన్నవాళ్ళు ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఆపదొచ్చినా సరే కృంగిపోరు. ముందుకు వెళ్ళే దారి వెతుకుతారు. ఆ వెతికే క్రమంలోనే ఒక మంచి దారిని బాబాగారు మనకు చూపిస్తారు. ఆ తండ్రి చూపించేటువంటి మంచి మార్గాలను మనం ఎంచుకొని ముందుకు నడుస్తూ ఉంటే జీవితం అనేది ఎంతో అందంగా, ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా గడిచిపోతుందండి. అందుకే ఫ్రెండ్స్, బాబాగారిని స్మరించుకుంటూ, బాబాగారు చెప్పేటువంటి సందేశాలను వింటూ, ఆయన చూపించేటువంటి మార్గంలో నడుస్తూ మన జీవితాన్ని సాఫల్యం చేసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.